సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం ఇండియా ఎకనామిక్ సర్వేకి సంబంధించిన స్టేట్ ఆఫ్ ద ఎకానమీ గురించి మాట్లాడదాం. స్టేట్ ఆఫ్ ద ఎకానమీ అంటే మన ఇండియా యొక్క జీడిపి వాల్యూ ఎంత ఉంది, దాంట్లో అగ్రికల్చర్ షేర్ ఎంత ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క షేర్ ఎంత ఉంది. సపోజ్ ఇండస్ట్రియల్ సెక్టార్ తీసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క షేర్ ఎంత, కన్స్ట్రక్షన్ సెక్టార్ యొక్క షేర్ ఎంత, అగ్రికల్చర్ తీసుకుంటే దాంట్లో లైవ్ స్టాక్ యొక్క షేర్ ఎంత, ఒకవేళ ఉంటే లైవ్ స్టాక్ యొక్క ఆ గ్రోత్ రేట్ ఎంత అంటే ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేస్తేనే మనం ఏమంటాం గ్రోత్ రేట్ అంటాం కదా. సో ఒకవేళ అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత, ఫ్యూచర్లో 2022 అండ్ 23కి ఎంత ప్రొజెక్ట్ చేశారు, ఇలాంటి వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియో నుంచి 1 కానీ 2 మార్క్స్ కానీ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఉంటుంది. చూడడానికి చిన్నగా సింపుల్గా ఉన్నా కానీ సో ఇది ఫౌండేషన్ ఫర్ ద వాట్ ఎకనామిక్స్. మన జీడిపి వాల్యూ కానీ, జీడిపి గ్రోత్ రేట్ కానీ, సెక్టార్ వైజ్ షేర్స్ కానీ, అండ్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా ఏ సెక్టార్ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, 1 కానీ 2 మార్కులు కానీ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎకనామిక్ సర్వే అనేది ఇంత చిన్నది కాదు, అది 450 పేజీల బుక్ ఎకనామిక్ సర్వే. అది ఒకే రోజులో చెప్పడం, ఒకేసారి మొత్తం చదివేయడం అది ఎవరి వల్ల కాదు. సో ఇట్ విల్ టేక్ ద వాట్ టైమ్ టు రీడ్ ద ఎంటైర్ బుక్. సో కాబట్టి మెల్లమెల్లగా మీకు ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ ఏదైతే ఎగ్జామ్కి అవసరమో వాటి గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. ఓకే, సో ప్రస్తుతానికి మాత్రం సో ఈ ఫండమెంటల్స్ గురించి ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఏపీపీఎస్సీ ఏఈ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా 1 ఆర్ 2 మార్క్స్ మాత్రం ఈ వీడియో నుంచి రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. రైట్, సో మీ అందరికి తెలుసు మన ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ యాప్ పేరేంటిది, ఏస్ ఆన్లైన్. సో ఏస్ ఆన్లైన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏస్ ఆన్లైన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్కి సంబంధించిన ఏఈ కానీ, ఏడబ్ల్యూఏ కోర్సెస్ కానీ ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్తో సహా, అండ్ ఎస్ఎస్సి జేఈ కానీ, గేట్ కానీ, ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, ఈ అన్ని కోర్సెస్ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కోసం మీరు పర్చేస్ చేయాలనుకుంటే సో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్సుకి సంబంధించిన డెమోస్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి, డెమోస్ అన్ని చూసుకోవచ్చు. దాంతోపాటు ఆండ్రాయిడ్ వర్షనే కాకుండా ఇప్పుడు ఏస్ ఆన్లైన్ యాప్ అనేది మనకు డెస్క్టాప్ వర్షన్లో కూడా అవైలబిలిటీ ఉంది. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు, ఆండ్రాయిడ్ వర్షన్ అండ్ డెస్క్టాప్ వర్షన్ 2 అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మీరు దాంట్లో డెమో చూసుకొని కోర్సును పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో యాజ్ యూజువల్గా మనం వెళ్దాం. సో ఎకనామిక్ సర్వే 2021 అండ్ 22. సో ఈ ఎకనామిక్ సర్వేని ఎవరు ప్రిపేర్ చేస్తున్నారో, ఎందుకు ప్రిపేర్ చేస్తారు, ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు అనే చిన్న ఐడియా కోసం. సో మనకి ఎకనామిక్ సర్వే అనేది మొట్టమొదటిసారిగా సో ఫస్ట్ సర్వే అనేది 1950 అండ్ 51లో స్టార్ట్ అయింది. ఫస్ట్ సర్వే అని ఇయర్ చూసుకున్నాం. దిస్ ఇయర్ కవర్ బుక్ 75 years ఆఫ్ ద ఆజాదీకి అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి సో ఎకనామిక్ సర్వే ఇయర్కి సంబంధించినటువంటిది కవర్ పేజ్. సో ఎకనామిక్ సర్వే 2021 అండ్ 22 మొట్టమొదటిసారిగా ఎప్పుడు 1950 అండ్ 51లో స్టార్ట్. మరి ఎవరు దీన్ని పబ్లిష్ చేశారు ఎకనామిక్ సర్వే అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అని ఒకతను ఉంటాడు. సో అతను ఎవ్రీ ఇయర్ మనకి దీన్ని సో తయారు చేస్తూ ఉంటాడు. సో ఏముంటుంది అసలు, వాట్ ఈజ్ ఎకనామిక్ సర్వే? ఎకనామిక్ సర్వేలో ఏముంటుంది అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఏవైతే మనకి అచీవ్మెంట్స్ చేసామో, అచీవ్మెంట్స్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ, అడ్వైజర్స్ కానీ అవన్నీ ఉంటాయి. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఇది 2021 అండ్ 2022 కదా. సో అంటే ఎప్పటి నుంచి ఇది April 1 కదమ్మా. సో April 1 నుంచి March 31, 2022 వరకు అసలు మన ఇండియన్ ఎకానమీలో ఏం జరిగింది అనేది మొత్తం కూడా దీంట్లో ఉంటుంది. ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి, అచీవ్మెంట్స్ కూడా ఉంటాయి, మళ్ళీ దాన్ని ఎలా మాడిఫై చేసుకోవాలో రీఫార్మ్స్ అంటాం కదా, రీఫార్మ్స్ కూడా మనకి దీంట్లో మెన్షన్ చేయబడతాయి. అన్నీ కూడా దీంట్లో ఉంటాయి క్లియర్గా దీంట్లో ఎకనామిక్ సర్వేలో. సో ఎకనామిక్ సర్వే ఎసెన్షియలీ అన్ ఎకనామిక్ రిపోర్ట్ కార్డ్ ప్రొవైడ్ ద డీటెయిల్డ్ స్టాటిస్టికల్ డాటా కవరింగ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎకానమీ. ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇన్ ద ఫినాన్స్ మినిస్ట్రీలో. ఫినాన్స్ మినిస్ట్రీ ఒక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు, అతను ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది దీన్ని ఎకనామిక్ సర్వే. సో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకు అఫీషియల్గా ఏమైనా ఫాలో అవ్వాలంటే అఫీషియల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సో దీంట్లోనే ఉంటాయి. దీంట్లో సో అఫీషియల్ స్టాటిస్టికల్ డాటా అవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి మనకి దీంట్లో ఎకనామిక్ సర్వేకి సంబంధించి. ఓకే, రైట్. ఎవరు ప్రిపేర్ చేస్తారు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ ఏదైతే ఎకనామిక్ సర్వే ప్రిపేర్ చేస్తారో ప్రతి ఎకనామిక్ సర్వేకి ఏముంటుంది, ఒక మనకి థీమ్ అనేది ఉంటుందన్నమాట. ఒక థీమ్ ఉంటుందంట, అంటే ఏ బేసిస్ పైన వాళ్ళు ఎకనామిక్ సర్వే ప్రిపేర్ చేస్తారన్న దానిపైన ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈసారి థీమ్ వచ్చేసి మనకి ఎజైల్ అప్రోచ్ అనేది ఒక థీమ్. సో ఎజైల్ అప్రోచ్ అంటే ఏంటిదంటే ఎప్పటికప్పుడు రియల్ టైమ్ మానిటరింగ్ చేసుకుంటూ, రియల్ టైమ్ అవుట్కమ్స్ని చూసుకుంటూ వాటిపైన ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతూ ఉంటాం అన్నమాట. సో చూడండి, సో దిస్ ఇయర్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద దిస్ ఇయర్ ద వాట్ ఎకనామిక్ సర్వే ఈజ్ ద వాట్ దిస్ ఎజైల్ అప్రోచ్ అని చెప్తున్నాడు. సో ఎజైల్ అప్రోచ్ అంటే ఏంటిది అనేది మీరు అదే. సో ఎజైల్ అప్రోచ్ ఈజ్ ఏ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఏమంటున్నాడు, బేస్డ్ ఆన్ చూడండి ఇక్కడ అర్థం చేసుకోవాలమ్మా. బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ లూప్స్. నెంబర్ 1 వచ్చిన ఫీడ్బ్యాక్స్ కానీ,
నెక్స్ట్ రియల్ టైమ్ మానిటరింగ్, ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ప్రాజెక్ట్స్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ద వాట్ యాక్చువల్ అవుట్కమ్స్ అండ్ ద వాట్ ఫ్లెక్సిబుల్ రెస్పాన్సెస్ అండ్ ద సేఫ్టీ నెట్స్ అండ్ ద బఫర్స్ అండ్ ద సో ఆన్. ఇలా ఎప్పటికప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసామనుకోండి, ఒక రోడ్ కడుతున్నాం అనుకోండి, రోడ్ కడుతున్నప్పుడు ఈ రోజు వరకు ఎన్ని కిలోమీటర్ల రోడ్ కన్స్ట్రక్షన్ అయ్యింది అనేది. భారతదేశంలో ఒక రోజుకి 39 కిలోమీటర్ల రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 39 కిలోమీటర్స్ ఆఫ్ ద రోడ్ అనేది మరి ఎన్ని కిలోమీటర్లు ఈరోజు కన్స్ట్రక్షన్ చేసాం, ఎందుకు కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఎందుకు ఆగిపోయింది, లేదంటే కన్స్ట్రక్షన్ అయితే ఎందుకు అయ్యింది, అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేవా, ఇలాంటి అంత ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు మనము ఎకానమీని ముందుకు సాగిస్తే అలాంటి దాన్ని ఏమంటాం మనం ఎజైల్ అప్రోచ్ అని చెప్తుంటాం. సో అలా ఎకనామిక్ సర్వే అనేది ఈసారి ఒక థీమ్ అనేది ఇది ఈ బేసిస్ పైన మనకు ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక జీడిపి వాల్యూకి సంబంధించి చూస్తే జీడిపి వాల్యూ. సో జీడిపి వాల్యూ మనం మాట్లాడదాం. ఇండియా యొక్క జీడిపి వాల్యూ అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ గురించి మాట్లాడదాం. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది? రియల్ జీడిపి కదా. రియల్ జీడిపి అంటే ఏంటిది మనకి? వాట్ ఈస్ మీన్ బై రియల్ జీడిపి అమ్మ? మీ అందరికీ బేసిక్స్ తెలుసు అనుకుంటున్నాను. సో బేసిక్స్ తెలుసు అనే నేను స్టార్ట్ చేస్తున్నాను. రియల్ జీడిపి ఆర్ అదర్వైజ్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటిదమ్మా? జీడిపి ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ ఆర్ అదర్వైజ్ రియల్ జీడిపి అంటే ఏంటిది? సో జీడిపిని దేంతో మల్టిప్లై చేస్తే 2011 అండ్ 12 మనకు బేస్ ఇయర్ కదా. సో అంటే ఏంటిది? ప్రొడక్షనే కదా. సో ఈ సంవత్సరానికి సంబంధించిన ఏంటిది? ప్రొడక్షన్. అంటే 2021 అండ్ 22 ఇయర్ యొక్క ఏంటిది? ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ ప్రైజెస్ ఆఫ్ ద వాట్ బేస్ ఇయర్. మనం బేస్ ఇయర్ ఏది తీసుకుంటాం క్యాలిక్యులేషన్కి? 2011 అండ్ 12 కదా బేస్ ఇయర్. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే జీడిపిని ఏమంటాం? జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఆర్ అదర్వైజ్ జీడిపి ఎట్ ద బేస్ ప్రైజెస్ ఆర్ అదర్వైజ్ రియల్ జీడిపి అని చెప్తుంటాం. ఓకేనా? సో ప్రొడక్షన్ ఆఫ్ ద దిస్ ఇయర్ మల్టిప్లైడ్ విత్ ద వాట్ సో ప్రైజెస్ ఆఫ్ ద వాట్ బేస్ ఇయర్. సో దాన్ని మనము రియల్ జీడిపి అని చెప్తుంటాం. సో ఇప్పుడు మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన దాని ప్రకారం అయితే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర కాన్స్టెంట్ ప్రైజెస్ అని కూడా అంటాం కదా దీన్ని రియల్ జీడిపి. మన రియల్ జీడిపి ఎంత ఉంది? 2021-22 సంవత్సరానికి మన రియల్ జీడిపి 147.5 lakh crores అనేది మన రియల్ జీడిపి. సో లాస్ట్ ఇయర్ 2020-21 ఇయర్కి ఎంత ఉంది మనకి? 135 lakh crores ఉంది. ఎంత? 135 lakh crores ఉంది మనకి. 2021 అండ్ 22 ప్రజెంట్ ఇయర్కి ఎక్స్పెక్టెడ్ ఎంత? 147.5 lakh crores అనేది మన ఇండియా యొక్క ఏంటిది? రియల్ జీడిపి. ఎంత? 147.5 అనేది మనకి ఎంత నుంచి పెరిగింది? 135 నుంచి 147.5 పెరిగింది. అయితే దీన్ని ఇప్పుడు గ్రోత్ రేట్ ఎంత అని తీసుకున్నాం అనుకో, గ్రోత్ రేట్ ఎలా వస్తుంది మనకి? జీడిపి గ్రోత్ రేట్ ఇదే కదమ్మా, 147 మైనస్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తేనే కదా 135. సో డివైడెడ్ బై మళ్ళీ ఇదే కదా 135 చేసావనుకో, అప్పుడు నీకు వస్తుంది ఎంత? 9.2% వస్తుంది గ్రోత్ రేట్. ఎంత? 9.2%. సో కాబట్టి ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ద ఇనీషియల్ కదా మన పర్సంటేజ్ చేంజ్ ఎప్పుడు కూడా గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేసేది. సో అలా చేస్తే మన ఇండియన్ ఎకానమీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్రోత్ రేటు మనకి? సో 9.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ చేయడం జరిగింది ఈ సంవత్సరానికి. 9.2% అనేది ఓకేనా? అంత 9.2% అనేది ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇది 9.2% అనేది మనకి ఈ గ్రోత్ రేట్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. ఏ గ్రోత్ రేటు? జీడిపి గ్రోత్ రేట్. ఏ జీడిపి? రియల్ జీడిపి గ్రోత్ రేట్. వాట్ ఈస్ రియల్ జీడిపి గ్రోత్ రేట్? ప్రొడక్షన్ ఇంటూ ప్రైజెస్ ఆఫ్ ద విచ్ ప్రైజెస్? బేస్ ఇయర్ ప్రైజెస్. ఓకే, 9.2% అనేది మనం రికార్డ్ చేయడం జరిగింది. అదే నెక్స్ట్ ఇయర్కి అంటే రాబోయే సంవత్సరానికి ఫ్యూచర్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది? 2021-22 కదా, ఏప్రిల్ నుంచి ఎండ్స్ ఆన్ March 31 ఆఫ్ ద 2023కి ఎండ్ అవుతుంది. ఇది రాబోయే సంవత్సరం. సో దీనికి సంబంధించి అందుకోసం ఏమన్నాడు ఇక్కడ? ప్రొజెక్ట్ అన్నాడు. సో ప్రొజెక్టెడ్ రాబోయే సంవత్సరానికి ఎంత? 8 నుంచి 8.5 మధ్యలో రికార్డ్ చేయడానికి అవకాశం ఉందనేది ఇది ఎక్స్పెక్టెడ్. ఇదేంటిది? సో అచీవ్డ్ అనమాట. అచీవ్డ్ అంటే ఆల్మోస్ట్ అంతే ఇక అంటే కొంచెం ఇది ఏమన్నా మళ్ళీ ఇక్కడ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ అంటే ఇంత జరగడానికి అవకాశం ఉందండి 9.2. ఎందుకంటే మనం ఫిబ్రవరిలోనే ఉన్నాం. ఫిబ్రవరి మార్చ్ మంత్ ఇంకా 2 months ఉన్నాయి కాబట్టి ఒకవేళ చేంజ్ వచ్చినా కానీ స్మాల్ మైనర్ వేరియేషన్ ఉంటుంది తప్ప పెద్ద వేరియేషన్ అనేది జరగదు. సో కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినా కానీ ఇదే ఉంటుంది మనకేంది 9.2 అనేది ఆన్సర్ పెట్టాలి ఇప్పుడు ఏపీ వాళ్ళు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు. సో కాబట్టి ఈ ఇయర్కి 9.2 అనేది రియల్ జీడిపి గ్రోత్ రేట్. వచ్చే సంవత్సరానికి ఎంత? 8 to 8.5% ఆఫ్ ద జీడిపి గ్రోత్ రేట్ ఉండడానికి అవకాశము ఉంది. పోయిన సంవత్సరం మనకి కరోనా లాక్డౌన్ వల్ల ఎంత రికార్డ్ చేసాం? -7.3 రికార్డ్ అయింది. ఎప్పుడు? పూర్తిగా లాక్డౌన్ ఉంది కాబట్టి. బిఫోర్ లాక్డౌన్ చూసుకుంటే ఎంత ఉంది? 4% ఉంది మనకి. ఇక్కడ నెగిటివ్లోకి వచ్చేసాం. ఎంత? -7.3. ఇక్కడికి ఎంత వచ్చింది? 9.2. ఇక్కడికి ఎంత వచ్చారు? నెక్స్ట్ ఇయర్ ఎంత అనుకుంటున్నాం? 8% గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనుకో. మరి ఎందుకు ఈ జీడిపి అనేది ఇలా 135 నుంచి సడన్గా ఇక్కడ ఎంతకి 147.5 lakh crores పెరిగింది? 9.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయింది. దేంట్లో? రియల్ జీడిపి గ్రోత్ రేట్. ఈ జీడిపి గ్రోత్ రేట్ రికార్డ్ అవ్వడానికి కారణం ఏంటిది
ఓకే. ఈ జీడీపీ గ్రోత్ రేట్ అనేది సో రికార్డ్ అవ్వడానికి కారణం ఏముందని మనం చూస్తే చూడండి దట్ ఇండియన్ ఎకానమీ ఎస్టిమేటెడ్ టు గ్రో బై 9.2% ఇన్ ద రియల్ అండ్ ఫ్యాక్టర్ టు సపోర్ట్ ద గ్రోత్ ఇన్ 2022 అండ్ ద 23 నెక్స్ట్ ఇయర్ అంటే 2022-23కి ఎంత అనుకుంటున్నాం మనం 8 నుంచి 8.5 మధ్యలో ఉండొచ్చు మనకి అని మనం అనుకుంటున్నాం ఎస్టిమేటెడ్. సో ఆ 8 నుంచి 8.5% ఉండడానికి రీజన్స్ ఏమున్నాయి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని రీజన్స్ని చెప్పింది. ఏం రీజన్స్ అన్న నెంబర్ 1 వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ద వాట్ వ్యాక్సిన్ కవరేజ్. సెకండ్ వన్ గెయిన్స్ ఫ్రమ్ ద వాట్ సప్లై సైడ్ రీఫార్మ్. సప్లై సైడ్ అంటే రా మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా అంతకుముందు మనకి ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ గూడ్స్ యొక్క ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. దేనివల్ల సప్లై ఆఫ్ ద రా మెటీరియల్స్ లేకపోవడం వల్ల ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అన్ని ఆగిపోయినాయి. చాలా వరకు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. కానీ సో వ్యాక్సినేషన్ వల్ల మనకి భయం అనేది ఫియర్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల జనాలు ఫ్రీగా మూవ్ అవుతున్నారు. మూవ్ అవడం వల్ల కూడా రా మెటీరియల్ సప్లై అనేది పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా రీఓపెన్ అయినాయి. కాబట్టి దానివల్ల గెయిన్స్ ఫ్రమ్ ద వాట్ సప్లై సైడ్ రీఫార్మ్స్ అండ్ ఈజింగ్ ఆఫ్ ద వాట్ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ రూల్స్ని రిలాక్సేషన్ చేయడం ద్వారా కానీ, ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్స్ పెరగడం ద్వారా కానీ, నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఎక్కువ మొత్తంలో క్యాపిటల్ స్పెండింగ్ చేయడం ద్వారా. క్యాపిటల్ స్పెండింగ్ అంటే సో ద గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ ద మనీ ఆన్ ద యాక్టివిటీస్ విచ్ విల్ జనరేట్ ద ఇన్కమ్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువ మొత్తంలో మనీని స్పెండ్ చేయడం ద్వారా మనకి ఎక్కువ మొత్తంలో జీడీపీ గ్రోత్ అనేది 8 to 8.5%కి పెరగడానికి అవకాశం ఉంది ఎప్పుడు రాబోయే సంవత్సరంలో అని ఈ రీజన్స్ అని చెప్తున్నది. ఇది దేనికోసము? ఇది పోయిన సంవత్సరానికి రీజన్స్ కాదు, రాబోయే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎందుకు పెరుగుతుంది 8 to 8.5% అనే జీడీపీ గ్రోత్ రేట్ అనేది మన భారతదేశంలో ఎందుకు పెరగడానికి కారణాలు ఉన్నాయంటే ఈ కారణాల వల్ల ఇండియాలో 8 to 8.5% అనేది 2022-2023 సంవత్సరానికి మనకి ఇప్పుడు గడుస్తున్న సంవత్సరానికి ఎంత అచీవ్ చేసాం 9.2, రాబోయే సంవత్సరానికి 8 to 8.5 అచీవ్ చేసాం. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత చెప్తుందమ్మా 8 నుంచి 8.5% ఉండొచ్చు అని చెప్తుంది. ఏ సంవత్సరానికి? 2022-23 సంవత్సరానికి అంటే రాబోయే సంవత్సరానికి. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కనుక చూసుకుంటే మనకి సో ఇండియన్ ప్రొజెక్టెడ్ చూసుకుంటే మనకి 8 ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఎంత? 8 నుంచి 8 అనేది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఓకే. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ఎంత చెప్తుందంటే ఇండియా కూడా 8.7% ఆఫ్ ద గ్రోత్ రేటు పెరగడానికి అవకాశం ఉందని చెప్తుంది. ఎవరు? వరల్డ్ బ్యాంక్. అలానే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సో 7.5 ఇండియా గ్రో అవడానికి ఛాన్స్ ఉందని చెప్తుంది. అలాగే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ బై ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఇది మన ఐఎంఎఫ్ వాళ్ళు కూడా సో 9% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి పెరగడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు మనకి. ఓకేనా? సో ఇలా ఒక్కొక్క ఆర్గనైజేషన్ అనేది ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఇండియా 9% అని, ఏషియన్ డెవలప్మెంట్ 7.5 అనేది 8.7 అనేది మనకు ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒకరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత అనుకుంటుంది? 8 to 8.5. ఎందువల్ల? ఈ ఫ్యాక్టర్స్ వల్ల పెరుగుతుందని గవర్నమెంట్ అనేది ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ సెక్టార్ వైజ్ చూసుకుంటే గ్రోత్ రేట్ అగ్రికల్చర్ కానీ మనకి జీడిపిలో ఏ దేశం యొక్క జీడిపి క్యాలిక్యులేషన్లో అయినా మనకి ఏముంటాయి? అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అని 3 సెక్టార్స్ ఉంటాయి. ఇవన్నీ బేసిక్స్ అనేది మీ అందరికి తెలుసని నేను చెప్తున్నాను. ఎందుకంటే బేసిక్స్ తెలియకుండా ఇంకేం చదువుతాం ఎకనామిక్ సర్వే. సో కాబట్టి బీ థరో విత్ ద వాట్ బేసిక్స్. సో ఎక్కడైనా సరే ఏ దేశంలో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్నే. మరి అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? అండ్ సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? గ్రోత్ రేట్ అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎంత ఇన్కమ్ పెరిగిందని, అదే కదా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎంత గ్రోత్ ఉందని. సో 2018-19లో అగ్రికల్చర్ అనేది 2.6 గ్రోత్ రేట్ ఉండేది. మన 19-20లో 4.3 ఉంది. సో కరోనా లాక్డౌన్ టైంలో ఆల్మోస్ట్ మనకి 3.6, ఈ సంవత్సరం చూసుకుంటే 3.9 ఉంది. సో ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్లో. ఇది కూడా ఎక్కడ మనకి? కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, రియల్ ప్రైజెస్ దగ్గర, రియల్ జీడిపి గ్రోత్ రేట్, గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ ద బేసిక్ ప్రైజెస్. సో చూసుకుంటే మనకి 3.9% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. ఎవరిది? అగ్రికల్చర్ అనేది 3.9% పెరిగింది ఈ సంవత్సరం. అంతకుముందు సంవత్సరం ఎంత ఉంది గ్రోత్ రేటు? 3.6. ఇక్కడ ఎంత పెరిగింది? 3.9. అదే ఇండస్ట్రీ చూసుకుంటే మనకి లాక్డౌన్ వల్ల చూడొచ్చు మనము నెగిటివ్ గ్రోత్ రేట్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఏం జరగలేదు. ఇక్కడ -2, ఇక్కడ -7కి వెళ్ళింది. -7 నుంచి సడన్గా ఇండస్ట్రీస్ అనేది ఇప్పుడు అన్లాక్ వల్ల ఎంతకి 11.8%కి వెళ్ళింది ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఇన్ ఇండియా. ఎంతకి? 11.8% అనేది రికార్డ్ అయింది. ఏది? ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేది కంప్లీట్గా ఎంత? 11.8% అనేది ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయింది. ఎంతకు? -7 ఉండేది. -7 నుంచి 11.8%కి వెళ్ళింది. ఇంతకు -1.2 ఉండే, -7 ఉండే, అక్కడ ఎప్పుడైంది 11.8%కి వెళ్ళింది మన గ్రోత్ రేట్ అనేది. సో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేది. ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామినేషన్లో. ఇది జస్ట్ మీకు చూపిస్తున్నాడు. నెక్స్ట్ నేను ఇంకొక టేబుల్ చూపిస్తాను. ఆ టేబుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పర్పస్. సర్వీస్ సెక్టార్ చూసుకుంటే సో లాక్డౌన్ టైంలో చూడొచ్చు మళ్ళీ మొత్తం -8.4 గ్రోత్ రేట్, అసలు ఏం జరగలేదు, నెగిటివ్. సర్వీస్ సెక్టర్ మొత్తం పడిపోయింది. ఈ సంవత్సరం చూస్తే అగైన్ ఇట్ ఈస్ రికార్డెడ్ హౌ మచ్? సో 8.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయింది. ఏది? సర్వీస్ సెక్టార్ అనేది. సో సర్వీస్ సెక్టార్ అనేది ఇలా గ్రోత్ రేట్స్. ఓకే, ఇది 3.9, అది ఎంత 11.8 ఇలా గ్రోత్ రేట్స్ రికార్డ్ అయినాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకి
ఇవి జీడీపీ గ్రోత్ రేట్స్కి సంబంధించి ఇంతకుముందు మనం మాట్లాడాం కదా. జీడీపీ గ్రోత్ రేట్స్కి చూస్తే మనకి సో జీడీపీ గ్రోత్ రేట్స్ అనేటివి ఎలా ఉన్నాయి అని చూస్తే ఇది 4%, ఆ తర్వాత -7.3, ఆ తర్వాత ఈ సంవత్సరం ఎంత 9.2, వచ్చే సంవత్సరానికి ఎంత 8 to 8.5 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. ఓకే, ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్కి ఏదైనా క్వశ్చన్ రావడానికి ఇది కానీ మూడిట్లో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాం కదమ్మా, ఇవేంటి, ఇవి ఈ గ్రోత్ రేట్స్ ఈ పిక్చర్లో ఉన్నాయి. వీటినే ఇది కానీ మనం ఏం చేసాము, మీకు ఎగ్జామ్ పర్పస్లో కన్వీనియంట్గా ఉండడానికి నేను టేబుల్ ఫామ్లో రాశాను నేను. ఓకే, ఎగ్జామ్ పర్పస్లో మరి అంత కన్ఫ్యూజ్ అవుతారు కదా, అసలే మనకు కన్ఫ్యూజన్ అంత ఉపేంద్ర సినిమానే, సగం అర్థమై సగం అర్థం కాక అటు ఇటు చూస్తుంటావు దిక్కులన్నీ. ఓకే రైట్, ఇప్పుడు చూస్తే అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అబ్జర్వ్ చేస్తే ఏ గ్రోత్ రేటు మనకి జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ద బేసిక్ ప్రైజెస్ అన్నాం. ఈ గ్రాస్ వాల్యూ ఎట్ ద బేసిక్ ప్రైజెస్ ఏంటిదంటే మీరు నేర్చుకోవాలా, ఆల్రెడీ మీకు ఎకనామిక్స్ బేసిక్స్ తెలిసి ఉంటాయి కాబట్టి సో అది మీ ఇష్టం. ఓకే, సో గ్రాస్ వాల్యూ ఎట్ ద బేసిక్ రేట్, అదర్వైజ్ అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే సింపుల్గా గ్రోత్ రేట్ అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఎగ్జామ్లో నేను ఎవరు అడగరు జీవీఏ బేసిక్ ప్రైజెస్ అంటే మరి అది క్వశ్చన్లోనే ఉంటుంది. సింపుల్గా నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎంత అంటే ఇంతకుముందు చెప్పాను నేను, లాస్ట్ ఇయర్ 3.6, ఈ ఇయర్ ఎంత ఉంది 3.9, అంతకుముందు 2.6, ఇది 4.3, ఇది లాస్ట్ గడిచిన 4 సంవత్సరాలలో అగ్రికల్చర్ గ్రోత్ రేట్. సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోవాలి. 2020, 21 అండ్ 21 and 22 కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ -7 ఉంటే ఈ సంవత్సరం ఎంత ఇండస్ట్రీస్ 11.8% పెరిగింది. ఇది కూడా ఈ రెండు పక్కా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ కూడా -4 ఉంటే ఎంతకి -8.2%, 8.2 పాజిటివ్కి పెరగడం జరిగింది. సో కాబట్టి ఈ మూడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 3.6 నుంచి 3.9కి పెరిగింది. అలానే ఇండస్ట్రీస్ అనేది నెగిటివ్ గ్రోత్ రేట్ ఉండే -7 నుంచి 11.8కి వచ్చింది. అట్లానే సర్వీస్ సెక్టార్ కూడా మనకి -8.4 ఉండే ఇప్పుడు ఎంతకు వచ్చింది 8.2కి రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇవి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్. ఈ 6 బిట్లలో ఒక్కటన్నా ఖచ్చితంగా అడుగుతాడు, లేదా ఈ మూడిట్లలో ఇది కానీ మొత్తం 9 ఉన్నాయి. ఈ 9 ఖచ్చితంగా ఒకటన్నా ఎగ్జామ్లో పడుతుంది బిట్టు. ఓకే రైట్. నెక్స్ట్ సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్. సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్ అంటే మనం చూసాం కదమ్మా, ఇండియా యొక్క జీడిపి ఎంత ఉందని చెప్పాం మనం, 147 lakh crores అని చెప్పాం. సో ఈ 147 lakh crores మరి ఏ సెక్టార్ నుంచి ఎక్కువ వస్తుంది, అగ్రికల్చర్ సెక్టార్ ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంటుంది, సర్వీస్ సెక్టార్ ఉంటుంది మనకి. సో చూసినప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ యొక్క షేర్ అనేది 18.8% ఉంది ఇండియాలో. ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క షేర్ అనేది 28.2 అండ్ మనకు ఉన్నటువంటి టోటల్ సపోజ్ అనుకుందాం, ఇప్పుడు మనకి మీకు రఫ్ క్యాలిక్యులేషన్ కోసం నేను ఇట్లా ఒక 200 lakh crores అనేది ఒక జీడిపి వాల్యూ ఉందనుకుందాం ఇండియా. ఈ 200 lakh crores అనేది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది పాయింట్ కదా. సో ఈ 200 lakh crores 18.8% ఎక్కడి నుంచి వస్తుంది అగ్రికల్చర్ నుంచి, 28.2% ఎక్కడి నుంచి వస్తుంది ఇండస్ట్రీస్ నుంచి, 53% అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఖచ్చితంగా సర్వీస్ సెక్టార్ యొక్క షేర్ ఎంత, అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క షేర్ ఎంత, అండ్ అగ్రికల్చర్ సెక్టార్ యొక్క షేర్ ఎంత అనేది బై హార్ట్ చేయాలి. 18.8% అనేది, అండ్ 28.2 అండ్ 53% అనేది బై హార్ట్ చేయాలి. ఇవి 3 షేర్స్ ఇన్ ద ఇండియాస్ అగ్రికల్చర్ మన జీడిపిలో ఈ మూడిట్ల యొక్క షేర్స్ ఎంత ఉన్నాయని అడుగుతాడు ఖచ్చితంగా. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ షేర్స్ ఆఫ్ ద డిఫరెంట్ సెక్టార్స్ ఏమైనా అడుగుతాడు ఖచ్చితంగా. సో కాబట్టి ఈ మూడు అనేది బై హార్ట్ చేయాలి. మళ్ళీ అగ్రికల్చర్లోకి వెళ్తే డీప్కి వెళ్దాం కొంచెం. అగ్రికల్చర్లో మరి చాలా ఉంటాయి కదా, అగ్రికల్చర్లో క్రాప్స్ ఉంటాయి, లైవ్ స్టాక్ ఉంటుంది, ఫారెస్ట్రీ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. సో దాంట్లో మరి ఏది ఉంటుంది, మరి ఇండస్ట్రీ తీసుకుంటే ఏముంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంటుంది, మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇండస్ట్రీస్లో. సర్వీస్ సెక్టార్ తీసుకుంటే హోటల్స్, రెస్టారెంట్ ఇవన్నీ ఉంటాయి సర్వీస్ సెక్టార్లో, మీ అందరికి తెలుసు. సో కాబట్టి ఆ సర్వీస్ సెక్టార్లో ఏది హైయెస్ట్ కాంట్రిబ్యూటింగ్, అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏది హైయెస్ట్ కాంట్రిబ్యూటింగ్, అలాగే అగ్రికల్చర్ సెక్టార్లో ఏది హైయెస్ట్ కాంట్రిబ్యూటింగ్. మొత్తం అగ్రికల్చర్ సెక్టార్ ఎంత 18%. మరి 18%లో అగ్రికల్చర్ దేంట్లో పంటలు పండించడం ద్వారా వస్తున్నాయా, ఆవుల యొక్క పాల ద్వారా వస్తున్నాయా, దేని ద్వారా వస్తున్నాయి అనేది పాయింట్ కదా, దాని గురించి కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకవేళ అగ్రికల్చర్ సెక్టార్ ఎంత అనుకున్నాం మనం, సో 18.8. సో అగ్రికల్చర్ సెక్టార్దే లాస్ట్ 3 సంవత్సరాలు కనుక తీసుకుంటే, ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో ఇవే మెన్షన్ చేశాడు, లాస్ట్ 3 సంవత్సరాలు తీసుకుంటే మనకి 18.4% ఉంది. సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే 20.2, ఈ సంవత్సరానికి తీసుకుంటే ఎంత ఉంది 18.8%. ఇదే కదా మనం చెప్పింది, ఈ సంవత్సరం ఎంత ఉంది 18.8% ఉంది ఈ సంవత్సరానికి. దీనికి 2021 and 22కి ఎంత ఉంది అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ 18.8% అనేది ఉంది.
అయితే ఈ 18.8% అనేది అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ 2019-20లో ఏముంది? 18.4% ఉంది. కానీ మన ఎకనామిక్ సర్వేలో ఈ 18.8 అని మెన్షన్ చేశారు, కానీ ఏ సెక్టార్ నుంచి ఎంత వస్తుందనేది మెన్షన్ చేయలేదు. కానీ ఏ సెక్టార్ నుంచి ఎంత వస్తుందనేది ఈ సంవత్సరానికి మెన్షన్ చేశారు మనకి. ఈ 2 సంవత్సరాలే మెన్షన్ చేయలేదు ఏ సెక్టార్ నుంచి ఎంత వస్తుందని చెప్పేసి. కానీ 2019-20ది మెన్షన్ చేశారు కాబట్టి మనం కూడా అదే చదువుకోవాలి. యాక్చువల్‌గా ఈ ఇయర్‌లో మెన్షన్ చేయాలి. లైవ్ స్టాక్ నుంచి ఎంత వస్తుంది, క్రాప్స్ నుంచి ఎంత వస్తుంది, వీటి మెన్షన్ చేయాలి. కానీ మనకి డాటా వాళ్ళ దగ్గర అవైలబిలిటీ లేదనుకుంటా. కానీ ఎస్టిమేటెడ్ ఏంటిది 18.8 ఇంత వస్తది. కానీ ఏ సెక్టార్ వైజ్ అనేది వస్తుందనే దానికి 19-20నే మెన్షన్ చేశారు. ఈ ఇయర్‌ది మెన్షన్ చేశారు మనకి. దేంట్లో? ఎకనామిక్ సర్వేలో ఇండివిడ్యువల్ సెక్టార్ వైజ్‌గా తీసుకుంటే. సో 2021 గాని, 21 అండ్ 22 గాని మెన్షన్ చేయలేదు. కాబట్టి ఎగ్జామినేషన్‌లో ఇదే క్వెషన్ అడుగుతాడు మనకి. ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో లేనప్పుడు మనకి ఎవరు క్వెషన్ అడగరు. ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి వాళ్ళ సొంత కవిత్వాలు ఎవరు ఎగ్జామ్‌లో ప్లే చేయరు. సో కాబట్టి ఇప్పుడు ఈ 19-20ది మాత్రమే మనకి ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు. 19-20లో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 18.4. అండ్ దీంట్లో తీసుకుంటే మళ్ళీ క్రాప్స్ మీరు చూడొచ్చు. క్రాప్స్ నుంచి ఎంత వస్తుంది? 10.7. లైవ్ స్టాక్ పశు సంపద నుంచి పాలు, ఆవులు, గేదెలు, మేకలు వీటి నుంచి ఎంత? 5.2. ఫిషరీ సెక్టార్ నుంచి 1.3 అండ్ ఫారెస్ట్ నుంచి 1.2. టోటల్ ఎంత? 18. ఏ ఇయర్‌కి? 2019-20. కానీ ఈ సంవత్సరానికి ఎంత ఉంది మనకి? 18.8% ఉంది. కానీ 18.8%ల ఎక్కడి నుంచి ఎంత వస్తుందని మనకు మెన్షన్ చేయలేదు. ఏ ఇయర్‌ది? 2021ది మెన్షన్ చేయలేదు. కాబట్టి ఎగ్జామ్‌లో ఇది రాదు. ఎగ్జామ్‌లో అడుగుతాడు, ఇదే అడుగుతాడు మళ్ళీ. ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో ఏది ఉంటే అదే అడుగుతారు. సో కాబట్టి ఎకనామిక్ సర్వేలో 19-20ది మాత్రమే ఇండివిడ్యువల్ షేర్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇండివిడ్యువల్ షేర్సే మనకి ఎగ్జామినేషన్‌లో అడగడానికి ఛాన్స్ ఉంది. క్రాప్స్ నుంచి 10.7, లైవ్ స్టాక్ 5.2 అండ్ ఫిషరీ అనేది 1.3 అండ్ ఫారెస్ట్ అండ్ లాగింగ్ నుంచి 1.2. సో యూ నీడ్ టు బై హార్డ్ ఆల్ ద థింగ్స్. ఇవన్నీ బై హార్డ్ చేయాలి. నేను గుర్తుండదు సార్ అంటే గుర్తుండకపోతే యూ ఆర్ అవుట్ ఆఫ్ కాంపిటీషన్ అంతే. ఏం లేదు. రెండో ముచ్చటనే లేదు. ఓకే, రైట్. ఎందుకంటే నువ్వు చదువుతున్నావు 18.4 అనేది అగ్రికల్చర్ నుంచి వస్తుందని బ్లైండ్‌గా చదివేస్తే కదా. అగ్రికల్చర్ నుంచి వస్తుంది కరెక్టే. కానీ ఎక్కడి నుంచి వస్తుంది అగ్రికల్చర్ నుంచి అనేది కూడా పాయింటే కదా. సో కాబట్టి అందుకోసం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 1.3% ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ 10.7 అండ్ లైవ్ స్టాక్ అంటే ఎంత? 5.2%. సో రైట్. సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఈ సంవత్సరానికి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ చూస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది నాట్ అవైలబుల్. మళ్ళీ అగ్రికల్చర్ సెక్టార్ గురించి నేను సపరేట్ చాప్టర్ చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే 297 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ జరిగితే ఈ సంవత్సరం 308 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ జరిగాయి. ఫుడ్ గ్రెయిన్స్ అంటే రైస్, వీట్, సిరియల్స్, పల్సెస్ ఇవన్నీ కలిపి ఏమంటాం మనం? సో ఫుడ్ గ్రెయిన్స్ అని చెప్తాం. రైస్ కానీ, వీట్ కానీ, కోర్స్ సిరియల్స్ అంటే రాగి కానీ, జవార్ కానీ, బాజ్రా కానీ ఇట్లాంటివి, ప్లస్ పల్సెస్, ఇవన్నీ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 297 అయితే ఇయర్ ఎస్టిమేటెడ్ ఎంత? 308 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ జరగడానికి అవకాశం ఉందని మనకి ఎకనామిక్ సర్వేలో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. ఇవి గత 3 సంవత్సరాల యొక్క షేర్స్. వీటి యొక్క ఇండివిజువల్ షేర్స్ అనేది ఎకనామిక్ సర్వేలో లేవు. ఈ సంవత్సరం యొక్క ఇండివిజువల్ షేర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇండివిజువల్ షేర్స్ చూస్తే ఇలా ఉన్నాయి మనకి. ఓకే, ఇది ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఓకే, క్లారిటీ మెయింటైన్ చేయండి, లేదంటే బిస్కెట్ అవుతారు ఎగ్జామినేషన్లో. సో ఇదే నేను చెప్పిన టేబుల్ అనేది ఈ గ్రాఫికల్ ఫామ్లో ఉంది చూడండి. ఇక్కడ 18.4, 20.2, 18.8 మనం టేబుల్ రూపంలో కన్వర్ట్ చేస్తాం మీకు కన్వీనియంట్గా ఉండడానికి కోసం. ఇక్కడ కూడా షేర్స్ ఆఫ్ ద వాట్ ఈచ్ సెక్టర్ సేమ్ అదే మనం చెప్పింది. 10.7, 5.2, 1.3, 1.2 చూడొచ్చు. ఇక్కడ మరి 19-20 మాత్రమే మెన్షన్ చేశారు ఎకనామిక్ సర్వేలో. అంతకుమించి తర్వాత ఏవి మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇదే లాస్ట్, కాబట్టి ఇదే క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇదే నేను ఇక్కడ రాసాను మీకు ఆల్రెడీ క్లియర్గా ఇక్కడ ఈ టేబుల్ ఫామ్లో. ఓకే, రైట్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన షేర్స్ కనుక చూస్తే, ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి షేర్స్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే, ఇండస్ట్రియల్స్ లాస్ట్ 3 ఇయర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే కరోనా లాక్డౌన్ వల్ల చాలా దెబ్బ పడింది సెక్టార్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ 14.7% మనకి. నెక్స్ట్ 2020-21 లాస్ట్ ఇయర్కి 14.4%. ఈ ఇయర్ అయితే మనకి 15.4% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి లాస్ట్ రెండైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ పర్పస్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఓవరాల్గా చూసుకుంటే మనకి రైట్. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సెక్టార్ చూసుకుంటే 7.4, 7.2, 8%. ఈ సంవత్సరం ఎంత? 8% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ ద వాటర్ సప్లై తీసుకుంటే మనకి 2.6, 2.7 అండ్ 2.5. అండ్ నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వారింగ్ 1.6, 2.3. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మొత్తం ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? ఇండియా జీడిపిలో 26.7% అనేది ఇండస్ట్రియల్ సెక్టార్. 2021 చూసుకుంటే 25.9%. అదే ఈ ఇయర్కి 2021-20 చూసుకుంటే టోటల్గా ఎంత? 28.2%. ఎంత?
28.2%. ఈ 28.2% ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏది హైయెస్ట్ ఉంది మనకి? ఇది ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కువ మొత్తంలో? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి 15.4% ఉంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఎవరు అంటే కన్స్ట్రక్షన్ సెక్టార్. ఇది ఎక్కువ మొత్తంలో అడుగుతాడు ఎగ్జామ్లో. కన్స్ట్రక్షన్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత మనకి? 8% అనేది ఇండియా యొక్క దాంట్లో కన్స్ట్రక్షన్ సెక్టార్లో 8.5%. దెన్ రిమైనింగ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ రెండు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ ద కన్స్ట్రక్షన్ సెక్టర్ సగం సగం ఉన్నాయి కదమ్మా. 15.4 అంటే 16 అనుకోండి, 16 ఇది ఒక 8 అంతే కదా. సో అలా గుర్తుపెట్టుకోండి, 16 8. మ్యానుఫ్యాక్చరింగ్ 16 అయితే ఇది ఎంత? 8, మొత్తం 24, మిగతా 4%. అటు ఇటుకు చూసుకుంటారు, రఫ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామ్ పర్పస్లో. ఓకే, ఇది ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించి. సార్ ఇంత మొత్తంలో గుర్తుపెట్టుకోవాలంటే సో ఎగ్జామినేషన్లో ఇది అండ్ ఇది రెండు గుర్తుపెట్టుకోండి, 2020, 21 అండ్ ద 21 అండ్ ద 22. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్ 53% కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పాము మనం. ఈ సర్వీస్ సెక్టర్లో ఎక్కువ మొత్తంలో చూసుకుంటే మనకి ఈ ట్రేడ్ కానీ, హోటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, కమ్యూనికేషన్ కానీ, బ్రాడ్కాస్టింగ్ అని 18.5 అండ్ 16.4% అండ్ నెక్స్ట్ ఏంటిది 16.9%. నెక్స్ట్ ఫినాన్షియల్ రియల్ ఎస్టేట్ ఇది 21.2, ఇది 21.1 అండ్ 20.9%. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి చూస్తే మనకి 15.2. ఓవరాల్గా సర్వీస్ సెక్టర్ అనేది 53% అనేది ఇండియన్ ఎకానమీలో కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దీంట్లో హైయెస్ట్ అనేది ఏ సెక్టర్ నుంచి వస్తుంది? ఈ ఫినాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, వీటి నుంచి ఎక్కువ మొత్తంలో మనకు కాంట్రిబ్యూట్ అవుతుంది. ఎంత? 20.9. సో ఇక లాస్ట్ ఇయర్ ఎంత మనకి? 53.9 కాంట్రిబ్యూట్ చేసింది. అంతకుముందు 55% ఉన్నాయి, తగ్గిపోయింది సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్. 50 నుంచి 53.9, 53.9 నుంచి ఎంతకు వచ్చింది? 53% మనకు సర్వీస్ సెక్టర్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. సో కాబట్టి మళ్ళీ ఈ సర్వీస్ సెక్టార్లో ఇండివిజువల్గా చూసుకుంటే మళ్ళీ హైయెస్ట్ ఏది ఉంది? ఇది ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేది మనకు హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది ఇండియా యొక్క సో మనకి టోటల్ జీడిపి షేర్లో. సో కాబట్టి ఇవి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా తక్కువ అంచనా అయితే ఎగ్జామ్లో వచ్చేటే ఇవే. అందరూ ఏవేవో అంతా ఇప్పుడు మనకి ఏమైపోయింది, బడ్జెట్ వచ్చినాయి కాబట్టి సో మెనీ గ్రూప్స్, సో మెనీ సోషల్ మీడియాలో అంతా కూడా ఏమైంది, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయింది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయి ఏది ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఏది ఎగ్జామ్కి చదవాలో కన్ఫ్యూజన్లో ఉన్నాం. సో కాబట్టి ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయండి. సో కాబట్టి ఇది సర్వీస్ సెక్టర్, ఇది ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఇది మనకేంటిది సర్వీస్ సెక్టర్కి సంబంధించినటువంటి ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్. కాబట్టి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో ఇవి వాటికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్. ఓకే, నెక్స్ట్ లేబర్ ఫోర్స్కి సంబంధించి చూస్తే భారతదేశంలో ఇవి సర్వీస్ సెక్టర్ ఒక్కొక్క సెక్టర్ అనేది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనం క్లియర్గా చదివాం. దాంతోపాటు ఇప్పుడు లేబర్ ఫోర్స్ తీసుకున్నాం అనుకో అమ్మ, లేబర్ ఫోర్స్ రీసెంట్గా మనకి 2019-20 ఈ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి 2019-20 లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశంలో మొత్తం లేబర్ ఫోర్స్ తీసుకుంటే 56 కోట్ల మంది ఉంది లేబర్ ఫోర్స్. టోటల్ లేబర్ ఫోర్స్ ఎంత? 56 కోట్ల మంది. 56 కోట్ల మందిలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది? 53.53, అంటే 53 కోట్ల మంది వర్క్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఎంత? ఈ 2.81. సో ఈ 2.81 ఎవరైతే ఉన్నారో, ఈ 2.81 ఎవరైతే ఉన్నారో దిస్ ఈజ్ కంప్లీట్లీ వీళ్ళంతా కూడా ఏంటిది? అన్ఎంప్లాయిడ్. ఓకేనా? సో ఈ 2.81 ఎవరైతే ఉన్నారో అంటే భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది? 2,81,00,000 మంది ఎవరు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు మనకి భారతదేశంలో. మొత్తం భారతదేశంలో వర్క్ ఫోర్స్ ఎంత? సో వర్క్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎంత? 53 కోట్లు. లేబర్ ఫోర్స్ ఎంత? 56 కోట్లు. మిగతా వాళ్ళంతా అన్ఎంప్లాయిడ్ అని అర్థం. సో రైట్, సో అది మనకు సంబంధించిన డాటా. సో ఇక్కడ తీసుకుంటే మళ్ళీ మనకు టోటల్గా ఇందులో మేల్ ఫీమేల్ కనుక తీసుకుంటే మేల్ 40 కోట్లు, ఫీమేల్ అనేది 15 crores. ఇందులో కూడా వర్క్ ఫోర్స్లో 38 కోట్ల మంది మేల్ వర్క్ చేస్తుంటే ఫీమేల్స్ 14 కోట్ల మంది చేస్తున్నారు. మేల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత? 2 కోట్ల మంది ఉంటే ఫీమేల్స్లో 72 లక్షల మంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే అలా ఉంది మనకి. ఓకే రైట్, అది ఒక డాటా. సెక్టర్ వైజ్ తీసుకుంటే మరి ఏ సెక్టార్ అనేది ఎక్కువ మొత్తంలో మనకి భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది అంటే అందరూ బల్లగుద్ది చెప్పేస్తాం, ఏమని? అగ్రికల్చర్ సెక్టర్ అనేది. అదే కదా. సో మనకు అగ్రికల్చర్ సెక్టర్ కనుక తీసుకుంటే భారతదేశంలో 23 కోట్ల మంది మనకు అగ్రికల్చర్లోనే పనిచేస్తున్నారు. ఇలా ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాం మొత్తం మన వర్క్ ఫోర్స్ ఎంత అమ్మా? 53.53 కోట్లే కదా. సో 53.53 కోట్లు అనేది మనకి ఎంప్లాయిడ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఈ వర్క్ చేసే వాళ్ళల్లో 23 కోట్ల మంది ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మనకి అగ్రికల్చర్ సెక్టార్లోనే వర్క్ చేస్తున్నారు. ఎంత? 23 కోట్ల మంది మనకి అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అగ్రికల్చర్ సెక్టార్ తర్వాత నువ్వు సెకండ్ సెక్టర్ కనుక తీసుకుంటే మనకి ట్రేడ్స్ అండ్ హోటల్స్, రెస్టారెంట్లో ఎక్కువ మంది భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాదాపు 7 కోట్ల మంది దీంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే, దాని తర్వాత మనకి కన్స్ట్రక్షన్ సెక్టారు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా రెండు ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 6,24,00,000, కన్స్ట్రక్షన్ సెక్టార్లో 6,22,00,000 మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఇవి. సో కన్స్ట్రక్షన్ సెక్టార్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ, అగ్రికల్చర్ సెక్టార్ కానీ ఇవి భారతదేశంలో అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ను ప్రొవైడ్ చేసే సెక్టార్స్. ఈ అదర్ సర్వీసెస్ అంటే ఇక అన్నీ వస్తాయి మిగిలినవన్నీ. సో ఈ అదర్ సర్వీసెస్లో అక్కడక్కడ చిన్న చిన్న వర్క్ చేసే వాళ్ళు ఎంత? 6 కోట్ల మంది ఉన్నారు. కానీ మేజర్గా సెక్టర్ ఇవి అదర్ సర్వీసెస్ అంటే ఆల్ వస్తాయి కాబట్టి పెద్ద కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మేజర్గా తీసుకుంటే అగ్రికల్చర్లో 23 కోట్ల మంది,
అగ్రికల్చర్‌లో హోటల్స్ అండ్ ట్రేడ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఆల్మోస్ట్ 7.5 కోట్ల మంది వర్క్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో 6 కోట్ల మంది, 6,24,00,000, 6,22,00,000. కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో 6,22,00,000, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో 6,24,00,000 మంది పనిచేస్తున్నారు మనకి. సో, కాబట్టి సెక్టార్ వైస్‌గా తీసుకున్నప్పుడు కూడా మనం ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేనికి కన్‌స్ట్రక్షన్ సెక్టార్ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గాని, అగ్రికల్చర్ సెక్టార్ గాని ఎక్కువ మొత్తంలో మనము ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ద ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి 53 కోట్ల మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కువ మొత్తంలో వర్క్ చేసేవాళ్ళు 23 కోట్ల మంది. అగ్రికల్చర్ అయితే 7.5 కోట్ల మంది. హోటల్స్, ట్రేడ్స్, రెస్టారెంట్స్ అయితే 6.24 దేంట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్‌లో 6.22 దేంట్లో మనకి కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో వర్క్ చేస్తున్నారు. దే ఆర్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ద ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ఇన్ ఇండియా. ఓకే. కాబట్టి ఎగ్జామినేషన్‌లో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ డాటానే. ఇంపార్టెంట్ డాటానే మనకి ఎగ్జామ్ పర్పస్‌లో చూసుకోవాలి మీరు కూడా. ఓకేనా? ఓవరాల్‌గా మెయిల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు మనకి ఇది 38 కోట్లు అండ్ ఫీమేల్ అయితే 14 కోట్ల మంది. ఓవరాల్‌గా ఇంతే చెప్పాం కదా మనం 53. దాంట్లో చూసుకుంటే హైయెస్ట్ మనకి అగ్రికల్చర్ సెక్టార్‌లో ఇలా ఉంది మనకి. ఇక్కడ మిగతా డాటా అంతా ఏంటిది? ఇదంతా కూడా రూరల్ ఏరియాస్‌లో ఎవరు, అర్బన్ ఏరియాస్‌లో ఎవరు, ఇదంతా అంత అవసరం లేదు మనకి ఎగ్జామ్ పర్పస్‌లో. బట్ ఓకే. రైట్. ఇది ఏ సెక్టార్ అనేది మీకు మినిమమ్ ఐడియా అనేది ఉండాలి. ఏ సెక్టార్ నుంచి ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేస్తుంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ సెక్టార్ అనేది ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్‌మెంట్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉందనేది మనకి అవసరం. అట్లాగే ఏ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది జీడీపీలో అనేది, ఇది ఎకానమీ యొక్క ఏంటిది మినిమమ్ అండర్‌స్టాండింగ్ అనమాట నీకు. ఓవరాల్‌గా ఎకానమీ జీడీపీ వాల్యూ ఎంతుంది, మన జీడీపీ గ్రోత్ రేట్ ఎంతుంది, ఆ జీడీపీలో అగ్రికల్చర్‌ది ఎంతుంది, ఆ అగ్రికల్చర్‌లో ఏ సెక్టార్‌ది ఎంతుంది, ఇండస్ట్రీస్ ఉంటే ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్‌ది ఎంతుంది, సర్వీస్ ఉంటే సర్వీస్‌లో ఏ సెక్టార్‌ది ఎక్కువుంది, ఏ సెక్టార్ అనేది ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటిది మినిమమ్ ఒక నీకు ఎకానమీ మీద గ్రిప్ ఉండాలంటే మినిమమ్ మనకు కావాల్సిన బేసిక్స్ ఐడియా. కాబట్టి ఈ బేసిక్ నుంచి 1 గాని 2 మార్కులు గాని రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఇట్ వెల్. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.